నమస్కారం. విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మోడీ పాలనాధ్యక్షతతో దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. విశాఖ సారథ్యం సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కితాబు. సింహగిరిపై ఆధ్యాత్మిక శోభ. కన్నుల పండుగగా అప్పన్న పుష్పంగా తిలంకరించిన పొలం భక్తజనం. ప్రాణాలొడ్డైనా ప్లాంట్ ను కాపాడుకుంటాం. విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షలో దీక్షాపరుల శపథం. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. విశాఖ రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సారథ్యం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుగులో అనువదించారు. నడ్డా తన ప్రసంగంలో ప్రధాని మోడీ అభివృద్ధి మంత్రాన్ని జపించారు. 2014లో మోడీ ప్రధాని అయినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని గుర్తు చేశారు. తన పాలనాధ్యక్షతతో నాడు ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను నేడు 3వ స్థానానికి తీసుకొచ్చారని చెప్పారు. రక్షణ రంగ ఎగుమతుల్లో సైతం 7 రెట్లు ప్రగతిని సాధించామని అన్నారు. కాకినాడ, విశాఖ ఫిషింగ్ హార్బర్ల పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. సాగరమాల కింద 15 పోర్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ సిద్ధమైందని, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వస్తుందని, సెమీ కండక్టర్స్ ప్రాజెక్టు కూడా వచ్చిందని తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ట్రైబల్ అండ్ సెక్రటరీ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ, ఇటువంటి అనేక రకాలైన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను కూడా నరేంద్ర మోడీ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ ని ఒక విద్యాలయానికి హబ్ గా కూడా కేంద్రంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది. रेलवेज में अमृत भारत और वंदे भारत, अमृत भारत स्टेशन और वंदे भारत ट्रेन, इसमें भी आंध्र प्रदेश पीछे नहीं रहा है. नए नए रूट्स के वंदे भारत ट्रेन चली है और उसको भी विकास के साथ जोड़ा है. अगर मैं एविएशन की बात करूं तो विशाखापट्टनम, विजयवाड़ा, कडप्पा, तिरुपति एयरपोर्ट, उसी तरीके से भोगापुरम एयरपोर्ट के लिए 625 करोड़ रुपए और ओरक का एयरपोर्ट और कुर्नूल एयरपोर्ट, इन सब के लिए काम तीव्र गति से चल रहा है. मैं यहां यह भी बताना चाहूंगा कि हेल्थ में हमारे 7 ऐसी नए हॉस्पिटल्स तैयार हुए, 17 नए मेडिकल कॉलेज आंध्र प्रदेश को दिए गए हैं और लगभग 1 करोड़ 20 लाख लोगों को आयुष्मान भारत से जोड़ा गया है. अगर मैं कैपिटल की बात करूं अमरावती, तो अमरावती के लिए 15,000 करोड़ रुपए कैपिटल कंस्ट्रक्शन के लिए दिया गया, 11,000 करोड़ रुपए हुडको से आपको दिलाया गया और उसी तरीके से नया रेलवे जोन साउथ, सेंट्रल साउथ, कोस्टल रेलवे पैकेज, ये भी आपको मिला है. इस तरीके से मुख्य धारा में शामिल होने का काम प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ है. మిత్రులారా, రైల్వే నిర్మాణం గురించి వస్తే అమృత్ భారత్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉంటున్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరగడమే కాకుండా వందే భారత్ పేరుతో ఒక అద్భుతమైన రైల్వేలు కూడా రాష్ట్రంలో పలు చోట్ల నుంచి పలు ప్రాంతాలకి నడుస్తున్న విషయం మీకు తెలుసు. అదేవిధంగా ఏవియేషన్ కి విమానాశ్రయాల గురించి వస్తే ఈ రాష్ట్రంలో అనేక విమానాశ్రయాలను అభివృద్ధి చేశాం. విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, కడప కానీ, తిరుపతి లాంటి ఎయిర్పోర్ట్లని, విమానాశ్రయాలను అభివృద్ధి చేయడమే కాకుండా ఇవాళ భోగాపురంని 625 కోట్లతో కొత్త ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలులోని ఓరుకల్లులో కొత్త విమానాశ్రయం ప్రారంభమైపోయి ఆపరేషన్ లో ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో 6 కొత్త వైద్య సంస్థలను ప్రారంభించడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలను కూడా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం కలిగింది. 1,20,00,000 మందికి ఇవాళ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి జరుగుతుంది, ఆరోగ్య సంరక్షణ జరుగుతుంది. అదే సందర్భంలో
ఈ అమరావతిలో రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని సంకేతాలను ఇస్తూ 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి రుణం తీసుకొని దాని రాష్ట్రానికి గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ లేదా ఆడుకో నుంచి 11,000 రూపాయల్ని రుణ రూపంలో అందించి ఇవాళ రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణాన్ని నిర్మించే దిశగా కూడా ప్రయత్నం చేశాం. నగరంలోని బొల్లై కళాశాల గాంధీ సెంటర్ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సత్కార సభ జరిగింది. బాల వికాస్ ఫౌండేషన్, గాంధీ సెంటర్ సంయుక్తంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. భీమిలి పండిట్ నెహ్రూ ఎంపీపీ స్కూల్ హై స్కూల్కి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తిరుమల శ్రీదేవి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు అక్కిరెడ్డి పాలెం, యారాడు జడ్పీ హై స్కూల్కి చెందిన జి కుమారస్వామి, జీవీఎం సుజాత, లక్ష్మీనగర్ ఎంపీఎస్కి చెందిన ఎం మోహన్ రావులను సత్కరించారు. ఈ సందర్భంగా బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాష్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చేసే ముందు ఆనాడు ప్రకారం టైంకి బిలీవ్ చేస్తాం కాబట్టి టైంకి వచ్చేస్తాం. ఇదంతా వాళ్ళకి ఇవ్వాలి అనిపించినప్పుడు మిగతా కార్యక్రమం గాంధీ సెంటరు, బాల వికాస్ ఫౌండేషను గాంధీ యొక్క ప్రసంగాలను కానీ ఉపన్యాసాలు కానీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనికి ఒక కేంద్రం బుల్లే కాలేజీలో నెలకొల్పబడింది. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మన జిల్లాకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే బెస్ట్ అవార్డ్స్ వచ్చినాయో వాళ్ళకి సత్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. ఈ ఏడాది బీడుపట్నంలో ఉన్నటువంటి తిరుమలాదేవి గారికి జాతీయ స్థాయిలో కేవలం మన రాష్ట్ర తరఫున ఒకే ఒకరికి అవార్డు వచ్చింది. అది మనందరం సంతోషించదగిన విషయం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎక్కువ మందికి 45 మందికి వస్తే మన జిల్లా నుంచే ఒక 4 మాత్రమే వచ్చింది. కాబట్టి ఇట్లాంటి బెస్ట్ టీచర్ అవార్డులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క అవార్డులు పొందినటువంటి స్ఫూర్తితో మిగతా ఉపాధ్యాయులు కూడా స్ఫూర్తి పొంది నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మంది ఈ అవార్డు పొందడానికి అవకాశం ఉంటుందని వారందరికీ శుభాకాంక్షలు తెప్పి వారి యొక్క స్ఫూర్తితో మిగతా టీచర్లకు కూడా స్ఫూర్తి పొంది పిల్లలకి ఎక్కువ మందికి మంచి విద్యార్థులుగా తయారు చేయడానికి ఈ యొక్క అవార్డులు వారికి సహకరిస్తాయని, అవార్డులు వచ్చిన వాళ్ళందరూ మంచివాళ్ళు, అవార్డు రాని వాళ్ళు చెడ్డవాళ్ళని ఏం కాదు. అవార్డు అనేది ఒక గుర్తింపు. అట్లాగే అవార్డు రాని వాళ్ళు కూడా మంచి టీచర్లు ఉండవచ్చు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మార్గదర్శకంగా అవార్డులు ఉంటాయి. రాష్ట్ర మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో 17వ వైశాఖి జాతీయ నృత్యోత్సవం 2వ రోజైన శనివారం వైభవంగా జరిగింది. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 2వ రోజు కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత న్యూఢిల్లీకి చెందిన సోవన్ నారాయణ బృందం త్రయదర్శనం ఆశంసంపై కథా నృత్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. విశాఖకు చెందిన గీతా నారాయణ సుధాగాని కృష్ణ భగవానుడి అవతారాలపై ప్రదర్శించిన నృత్యం ఆవతులను అలరించింది. కేరళకు చెందిన కేవి మహమ్మద్ బృందం కలియరపట్టు విన్యాసాలు అబ్బురుపరిచాయి. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి సుధగాని రవిశంకర నారాయణ్, విశ్రాంత ఆదాయ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ జె సిరికుమార్లను నృత్యాలను వీక్షించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన మెడికల్ కళాశాలను చంద్రబాబు అమ్మేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. డాబా గార్డెన్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసలు మెడికల్ కాలేజీలు కట్టమని కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏం చేశారని జగన్ ఆత్మవిమర్శన చేసుకోవాలని అమర్ చెప్పాల్సింది పోయి చంద్రబాబుపై తప్పుడు విమర్శలు చేయడం అవివేకమని విమర్శించారు. వైసీపీ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి శవరాజకీయాలు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. జగన్ పాలనలోనే అతి ఎక్కువ అన్నదాత ఆత్మహత్యలు జరిగాయని వాటిని కూడా చంద్రబాబు అకౌంట్లో చూపిస్తూ రాజకీయం చేయడం జగన్కు తగదని హితవు పలికారు. లోకేష్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత విద్యార్థులు చంద్రబాబు అభివృద్ధికి వారసులని అన్నారు. ధర్నాలన్నీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టింది కాకుండా ఇదిగో నిరుద్యోగ ఓదార్చేత్ర అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించవలసిన పరిస్థితి, నిరుద్యోగ ఓదార్చి హత్యలు చేస్తారని చెప్పి భయపడి నిరుద్యోగులందరినీ కూడా ఓదార్చే మరి గత సర్కార్ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి వివక్షతోటి ప్రశ్నించిన వారి ప్రతి వాళ్ళపైన కేసులు పెడుతూ ఎవరిని కూడా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. చివరాఖరికి రైతులు కూడా అతి ఎక్కువ ఆత్మహత్యలు చేసుకొని భారతదేశంలోనే కౌలు రైతులు 2వ స్థానంలో నిలిచే విధంగా ఆత్మహత్యలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరిగిన విషయం ఆయన మరిచిపోయి యూరియా సరఫరా చేయలేదు కనుక మరి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకమని చెప్పి అసభ్యంగా మాట్లాడిన దాన్ని తిప్పికొడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత పరిపాలనలో ఒక్క డిఎస్సి కానీ, ఒక్క టీచర్ కానీ, ఒక పోలీస్ శాఖ కానీ, ఒక గ్రంథాలయ శాఖ కానీ, లేదా ఒక గ్రూప్ 2 సవ్యంగా నిర్వహణ కానీ ఏ ఒక్క పని సరిగ్గా చేయకపోగా ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నింపకపోవడం వల్ల ఉన్న టీచర్లు తీసుకెళ్లి బాత్రూముల దగ్గర, టాయిలెట్ల దగ్గర, చికెన్ మార్ట్ల దగ్గర, లిక్కర్ మార్ట్ల దగ్గర పెట్టి చిత్రహింసలు పెట్టి ప్రశ్నించిన వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టించిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పడేసి అపర పాతాళంలోకి తొక్కినప్పటికీ ఆయనకి బుద్ధి లేకుండా నిన్నటికి నిన్న వారి మాజీ నాయకులు అంటే చిన్న చిన్న నాయకులతోటి ప్రెస్ మీట్ పెట్టించి గతంలో కేంద్రం శాంక్షన్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు మా హయాంలో అంటే వైసీపీ హయాంలో మేమే తెచ్చాము అని గర్వంగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిని అమ్మేశారు అని చెప్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చింది అవడండి. అంటే ఇద్దరు చనిపోయిన వ్యక్తులు అంటే ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరూ లేరు. వీళ్ళిద్దరు పేర్లతోటి రాజకీయం చేద్దామన్నటువంటి శవరాజకీయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడా అని ప్రశ్నించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పాటయ్యింది. ఈరోజు నిన్న చిన్న కుర్రాడు ఉండగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇతనికి కార్పొరేటర్ టికెట్ ఇస్తే ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారిని ఈ కుర్రగాడు ఏమంటున్నారు తెలుసా, ఇతను అన్ని అమ్మేశాడు, అన్ని తినేశాడు. చంద్రబాబు, లోకేష్ మరి వీరిద్దరూ కూడా బుర్ర చెలించింది, వీరు బావిలో దూకాలి ఈ ఎంకరేజ్మెంట్ స్టేట్మెంట్లు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై కొలువై ఉన్న భక్తవరదుడు శ్రీ సింహాద్రినాథుని స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా జరిగింది. స్వామివారి ఆర్జిత సేవల్లో భాగంగా వేద పండితులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా జరిగింది. ప్రత్యక్షులు, భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. ఓం
విశాఖలో ఈ నెల 17న అఖిల భారతీయ తెరాపంత్ యువక్ షరీద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ వివరాలను పరిషత్ సభ్యులు అల్లిపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వరల్డ్ బిగ్గెస్ట్ క్యాంపెయిన్ లో భాగంగా ఆ రోజు దేశవ్యాప్తంగా ఈ మహా రక్తదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరం చేసి గిన్నీస్ రికార్డు వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నట్టు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. విశాఖలో 60 కేంద్రాల్లో 2500 యూనిట్ల రక్తం సేకరణే లక్ష్యంగా ఈ మెగా శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. రక్తదాతలు ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ 17 సెప్టెంబర్ని మనకి మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. ఇది ఆల్ ఓవర్ ఆంధ్ర జరుగుతుంది. మీకు ఓన్లీ సిటీలోనే కాక చుట్టుపక్కల పల్లెటూరుల్లో కానీ ఊళ్ళల్లో కూడా జరుగుతుంది. ప్రతి చోట ఒక బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ప్రతి చోట ఎక్కడైనా రక్తదానం జరగగలదు అక్కడ కోసం. అండ్ మన లక్ష్యం ఇది ఎందుకంటే మనకి తెలిసిందే ప్రతి చోట మనకు కావాల్సింది ఎనీ యాక్సిడెంట్ కానీ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్కి మనకు కావాల్సింది మోస్ట్ థింగ్ ఇస్ బ్లడ్ అనేది మనం అనుకుంటాం అంత ఈజీగా దొరుకుతుంది కానీ ఎవరికి అవసరం ఉన్నప్పుడు దొరకదు. సో దీనివల్ల అఖిల భారత తెరాపంత్ యువక్ పరిషత్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మనకి ఈ బ్లడ్ అనేది డొనేట్ అవుతే మనకి అవైలబిలిటీ అవసరం పోటీ జరిగినప్పుడు మనకి ఇది కంపల్సరీగా అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి డ్రైవ్స్ టైం టు టైం జరుగుతుంటాయి. అండ్ ఇలాంటి డ్రైవ్స్లో ప్రతి సిటిజన్ పార్టిసిపేట్ చేయాలి. దీనివల్ల మనకి చాలా లాభం ఉంది అండ్ బోల్డ్ ప్రాణాలు మనం కాపాడగలం. ఇప్పుడు ఇది మనం చేసింది లక్ష్యం ఏంటంటే సార్, ఇలాంటి డ్రైవ్స్ జరిగినప్పుడు చాలా మంది ముందుకు వచ్చి రక్తదానం చేస్తారు. అండ్ బ్లడ్ బ్యాంక్స్ దగ్గర బ్లడ్ ఉన్న వల్ల అవసరం పోటు ఉన్న వాళ్ళకి దొరుకుతుంది బ్లడ్. దీంట్లో ఏంటంటే మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ మా సంస్థ ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ హోల్డరు, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డరు, తర్వాత ఐసియా బుక్స్ ఆఫ్ రికార్డులో కూడా మాది వరల్డ్లో బిగ్గెస్ట్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఆన్ సింగిల్ డే ఇది వచ్చింది. సో ఆన్ సెప్టెంబర్ 17th మాది మళ్ళీ ఈ ఇనిషియేటివ్ 2025లో కూడా తీసుకున్నాం. మొత్తం ఆంధ్రాలో కనుక అయితే మేము మా లక్ష్యం ఏమో 250 క్యాంపులు చేద్దాం లక్ష్యం ఉంది. సో ఆల్రెడీ చాలా మటుకు రిజిస్టర్ అయ్యాయి, ఒక 100 వరకు రిజిస్టర్ అయ్యాయి. ఇంకొక 150 క్యాంపుల వరకు రిజిస్టర్ అవుతాయి సెప్టెంబర్ 17th లోపల 16th లోపల. సో దీనికి రోటరీ లయన్స్ జేసీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మిగతా వేరే వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం ఆధ్వర్యంలో శివాజీ పార్కులో బెల్టెడ్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ, శ్రీకాకుళానికి చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను గొప్ప శక్తివంతులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా విశాఖ ఈస్ట్ డివిజన్ పివిఎసి లక్ష్మణమూర్తి పాల్గొని మాట్లాడుతూ చిన్న వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందాయన్నారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు వివిధ గ్రేడ్లు, బెల్ట్లు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే ఏం నాట్ మ్యాటర్. సిక్కు మనం చెప్పాలి, సిక్కు మనం చెప్పుకోవాలి. కొత్త వాళ్ళకైతే సిక్కు మనకి అయినప్పటికీ మిమ్మల్ని అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది. చాలా మంచిదండి. మార్షల్ ఆర్ట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్ట్. ఎందుకంటే ఇది సెల్ఫ్ డిసిప్లిన్ మనకి
ఇంకల్కేట్ చేస్తుంది, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తుంది. ఎటువంటి మన ఇంతవరకు నేను సర్వీస్లో చూసినటువంటి సో మార్షల్ ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం అనేది చాలా అదృష్టం. మీరందరూ కూడా మీకు ఆ ఆలోచన వచ్చింది, మీ తల్లిదండ్రులు ఈ విధంగా మీకు పంపించి ట్రైనింగ్ ఇస్తున్నారంటే పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు. మీరు ముందు ముందు మంచిగా వ్యక్తిత్వాన్ని మీరు డెవలప్ చేసుకుంటారు, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు లైఫ్ అంతా కూడా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటూ మీ యొక్క జీవితాన్ని చక్కగా నిర్వర్తించుకోవడానికి మీకు సపోర్ట్గా యొక్క ట్రైనింగ్ మీకు ఉంటుంది. కాబట్టి ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో భీమ్ సేనావార్ మహాసదస్సు సర్వసభ్య సమావేశం జరిగాయి. ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ పూర్వ సభ్యులు కెఎస్ చలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిక్కోలు బుక్స్ సంపాదకులు దుప్పల రవికుమార్తో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చలం దళిత బహుజనులారా మీరు ఎటువైపు అనే అంశంపై మాట్లాడారు. దళితులంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు రాజీ లేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక వర్గాలను కూడా మన దేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళతో కలిసి మనం కృషి చేసి ముందుకెళ్ళగలిగితే తెలిసినట్టుగా చిన్న చిన్న మార్పులుగా వస్తాయి. అయితే 27 పద్యాలలో వచ్చేస్తాను అనుకుంటాను. 20-30 చేస్తే కనీసం 60-70లో ఒక సంజీవయ్య గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులైనా మన రాష్ట్రంలోకి రావడానికి అవకాశం ఉంది. ఇది మనకు వివేచన అనుకోండి మళ్ళీ చాలా అధపాతాలను వెళ్ళిపోతాం. కాబట్టి అందుకు మన దారి ఏంటి అంటే అందరినీ కలుపుకొని వెళ్ళి ఒక స్థిరమైన ఒక ఐడియాలజీతో ఒక గుర్తింపును మనం వివరించగలిగితే బాగుంటుంది. ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సంపాదించుకున్న విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. మోడీ ప్రభుత్వం ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నది మొదలు జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో దీక్షా శిబిరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం దీక్షా శిబిరంలో BHEL, LIC సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దని, విశాఖ ఉక్కును యథావిధంగానే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి BHEL CITU ప్రచార కార్యదర్శి ఎస్ జగన్నాథ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్లాంట్ పరిరక్షణ కోసం ఎలాంటి ప్రాణత్యాగాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో నిరసన దీక్షలు ఇక్కడ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, LIC, బ్యాంక్ యూనియన్ నాయకులు అందరూ పాల్గొంటాం. ఈరోజు 1630వ రోజు. ఈరోజు కూడా మేము స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చాక మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటాం. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏది ప్రైవేట్ అవ్వదు, ఏ ధరలు పెరగు, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఓట్లు వేయించుకుని వచ్చి అంతా అయిన తర్వాత ఇప్పుడు ప్యాకేజ్ అన్న పేరుతో మొత్తం స్టీల్ ప్లాంట్ ఉన్న అప్పులన్నీ తీర్చేసి స్టీల్ ప్లాంట్ ఉన్న ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేదాన్ని కనుమరుగు చేసి నక్కపల్లిలో మెట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే 32 విభాగాలను స్టీల్ ప్లాంట్లో అవుట్సోర్సింగ్ అనేది టెండర్స్ పిలిచింది. సో ఈ విధంగా మూలాలు కొమ్మలు నరికేసి చెట్టు మూలాలని విధ్వంసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు LIC ఉద్యోగులు, BHPV, సిప్యార్డు, పోర్టు, BSNL అందరూ కలిపి ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొలగించిన 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులకు తీసుకోవాలని, వివిధ విభాగాలు EOO అమ్మకానికి వ్యతిరేకంగా పబ్లిక్ సెక్టార్స్ LIC, సిప్యార్డ్, BHEL ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. 1630వ రోజు. దీన్ని
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవట్లేదు. ఒట్టినే ఇదిగో ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు. ఆ ప్యాకేజీ విషయంలో ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ రోజు కూడా ఈవేళ 14వ తారీఖు కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఉద్యోగులకి ఎటువంటి జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికి కూడా దాదాపు 400% జీతం వారికి ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో మేము ప్రైవేటీకరణ ఆపిస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడా ప్రైవేటీకరణ లేదు. ప్రైవేటీకరణ ఆపిస్తామని చెప్పింది 3 సార్లు వచ్చిన ప్రధానమంత్రి గారు ప్రకటన చేయాలి తప్ప ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ప్రకటన చేస్తే అది నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దీనికోసం మహమ్మద్ ప్రవక్త 1500 జన్మదినం సందర్భంగా ముస్లిం సంఘాలు మిలాద్ ఉన్ నబీని పండుగలా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ముస్తాఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్లో ఆర్లోవ డ్రైవర్స్ కాలనీలో మస్తాన్ జ్యువెలర్స్ సహకారంతో సేవా కార్యక్రమం నిర్వహించింది. స్థానిక పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. వారికి మధ్యాహ్న భోజనం కూడా అందించి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణబాబు తనయుడు ప్రతాప్ రుద్ర, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్లు పాల్గొన్నారు. ముస్తాఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్టు మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే కాళేసా తెలిపారు. పిల్లలకి పుస్తకాలు పంపిణీ లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలు నజీర్ గారు, హుస్సేన్ గారు, వార్డు అధ్యక్షులు రాజారావు గారు, అచ్యుతరావు గారు అందరితో కలిసి పాల్గొనడం జరిగింది. పాల్గొన్న మహిళలకి, సోదరీమణులకి, సోదరులకి అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మా యొక్క ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క సోదరులు మస్తాన్ జ్యువెలర్స్ వారి సహకారంతో ఆయన పుస్తకాలు డోనర్ అంతా అతనే, ఆయన సహకారంతో మీ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ప్రారంభించామంటే మా మొహమ్మద్ ప్రవక్త 1500 సంవత్సరాలు పూర్తిగా అయినందున వలన ఏరియా వైజ్గా చాలామంది ముస్లిమ్స్ ఇంటింటా చేసుకుంటారు. మేము మాత్రం పేదలతో చేసుకోవాలనేసి మా అసోసియేషన్ ఒక భావనతో ముందుకెళ్ళింది. కాబట్టి మా ఈ యొక్క ముస్లిమ్స్కి ఒక 250 మందికి పిల్లలకి, స్కూల్ పిల్లలకి స్టేషనరీ, పుస్తకాలు, వాళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మా యొక్క కార్యకర్తలు కానివ్వండి, మా యొక్క ఏరియా, మా ముస్తఫా కాలనీ ఏరియా ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఎవరిని కూడా మేము భేదభావాలతో లేకుండా మా యొక్క కార్యక్రమం జరుపుతున్నాము. ఎందుకు జరుపుతున్నామంటే అల్లాహ్ మానవులు పుట్టించారు కానీ క్యాస్ట్ను పుట్టించలేదు. నేను దానికి కట్టుబడి ఉండేవాడిని. మానవత్వానికి నేను ప్రాధాన్యత ఇస్తాను తప్ప ఈ క్యాస్ట్కి నేను ప్రాధాన్యత ఇవ్వను. ఎందుకంటే క్యాస్ట్ అనేది మనం పెట్టుకునేది. అల్లాహ్ మనకి క్యాస్ట్ పెట్టి పుట్టించలేదు, మానవులుగా పుట్టించాడు. దయచేసి అందరూ సమానుల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా గమనించి మీ యొక్క సహకారాలు మాకు అందిస్తే, మీరు ఎవరైనా సరే చేసుకోలేకపోతే మాకు తీసుకొచ్చి మాకు అందిస్తే మీ ద్వారాగానే మళ్ళీ మేము మీ దగ్గర డబ్బు తీసుకొని మీ కార్యక్రమం మేము చేయం. మీరు ఏమైనా పంచాలనుకుంటే మీరే వచ్చి డైరెక్ట్గా వచ్చి మీరే పంచాలి. మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. అందరిని కూర్చోపెట్టి వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఉపయోగపడే పుస్తకాలన్నీ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి భోజనం, బిర్యానీ కూడా వండి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఈ యొక్క కాలనీకి సంబంధించిన షాదీఖానాలో చేయడం జరిగింది. దానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు ముస్లింల పక్షపాతి. అలాగే దీనికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న నిర్వాహకులు అడిగితే దానికి మా ప్రతాప్ రుద్ర కానీ మేము కానీ స్పందించి అన్న దృష్టిలో పెడతాం.
దీన్ని ఒక 50 లక్షలతోనో 60 లక్షలతోనో ఆధునీకరణ చేసే విధంగా దీనికి ఒక చిన్న ట్రాన్స్ఫారం కూడా వేసి కింద ఏసీ చేసి పైన ఇంకో ఫ్లోర్ కడితే పేదలందరికీ ఉపయోగపడుద్ది. ఒక 200-300 మంది పెళ్లి కార్యక్రమాలు కూడా హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరికీ ఉపయోగపడుద్ది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయడంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మా అన్న వెలగపూడి గారు ముందుంటారు. కాబట్టి దీన్ని త్వరగతిన చేసి మళ్ళీ నెక్స్ట్ మీలాదున్నబి పండుగ వచ్చేటప్పటికల్లా ఇదే మా ప్రతాపరుద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేసి ఏసీలో ఈ ప్రోగ్రాం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మోడీ పాలనా దక్షతతో దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. విశాఖ సారథ్యం సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కితాబు. సింహగిరిపై ఆధ్యాత్మిక శోభ, కన్నుల పండుగగా అప్పన్న స్వర్ణ పుష్పార్చన, తిలకించి పులకించిన భక్తజనం. ప్రాణాలొడ్డైన ప్లాంట్ ని కాపాడుకుంటాం, విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షలో దీక్షాపరుల శపథం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.